ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దోళ్ళు చేయాలి, కూలి చేసుకునే వాళ్ళని మాది చేస్తే మేము ఎక్కడికి బ్రతకాలి? మాకేముంది? మేము కూలి పని చేసుకొని రేగులు ఇల్లు కట్టినా, మేము మిద్దిల్లు కట్టుకోలేదు. చుట్టుపక్కల మిద్దిల్లులే. ఇదే భూమి, అది పట్ట భూమి కాదు, ఇదే బాబునోళ్ళ భూమి కాదు, అంతా ఒకే భూమి. అందరివి దొల్లించుకుంటా వచ్చి దొల్లిచ్చే నీళ్ళే. ఎందుకు ఈ కడుపు మంట? మేము వాడిని నెలగా కడుతున్నాం. ఈ రోజు ఒక రోజు కట్టింటే దొల్లిచ్చేయచ్చు. అప్పుడు చెప్పొచ్చు కదా, కట్టుకోమండం ఎందుకు, దొల్లిచ్చేయడం ఎందుకు? ఇవంతా మీటర్లు ఇచ్చినారు, మీటర్లు ఇచ్చినట్టు కూడా దొల్లిచ్చేస్తున్నారు. మేమేం ఉన్న వాళ్ళం, మా కూలి పని చేసుకుంటాం. రోడ్డు దోసే దాన్ని నేను, అందరూ అలాగే రోడ్డు దోసుకుంటూ పని చేసే వాళ్ళు అందరూ. అలాంటి వాళ్ళకి ఇలా చేసేది. మా కడప మండి ఎందుకు పెట్టుకుంటున్నారు నాకు ఏం అర్థం కల. ఇప్పుడు ఇంక వేరే మార్గం లేదు సార్. నాకు సావు మైండ్ తప్పు నుంచి ఇంక వేరే రావట్లేదు. ఇంటి బాడికి కట్టుకోలేను, ఈడ ఉండేదానికి లేదు, ఇంక వేరే చోటికి పోలేను, ఏమీ లేదు. అంత చచ్చిపోవాలి, ఆడిపోయి చచ్చిపోతాను నేను, అంతే, ఇంకేం చేయలేను నేను. మీడియా సోదరులకి నమస్కారం. మనం చంద్రి నియోజకవర్గంలో తుమ్మలగుంటలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, ఉగ్రవాదుల మధ్యలో ఉన్నామా అర్థం కాల. ఉదయం 3 గంటలకి జేసీబీలు తీసుకొని వచ్చి స్థానికంగా ఉన్నటువంటి మఠం అధికారులు, ఆర్డీఓ, ఎమ్మెల్యే యొక్క ప్రోద్బలంతో ఆయనకు చుట్టుపక్కల ఉన్న నేల విలువ పోతుందనే ఉద్దేశంతో కట్టినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు అమ్మినటువంటి స్థలాలనే ఈరోజు కూలగొట్టడం జరిగింది. చూశారు ఈమె ఒక మహిళ ఆవేదన ఏ విధంగా ఉందని. ఆమె కూలి చేస్తూ కూతుర్ని గర్భంతో ఉన్నా కూడా కూతురు దగ్గర పోకుండా ఇల్లు కట్టుకుంటా ఉంది. బాడీకి కట్టలేని పొజిషను. 4 లక్షల రూపాయలు ఈమె పెట్టుబడి పెడితే దాన్ని కూలగొట్టడం జరిగింది. ఇక్కడే ఎమ్మెల్యే 32 ఎకరాల నుంచి 35 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నాడు తుమ్మలగుంటలో. మఠం ఆయన ఎవరో డీటీ అంట, రమేష్ అంట. ఆయన కానీ ఆర్డీఓ కానీ మీ కళ్ళకు కనపడలేదా? మీ కళ్ళేమైనా పోయిందా? అదే ఎమ్మెల్యే ఆక్యుపై చేసుకున్న స్థలాలు ఏమైంది? ఆయన కుటుంబ సభ్యులు కట్టుకున్న 3 అంతస్తులు 5 అంతస్తులు బిల్డింగ్లు ఏమైంది? అంటే పేద వర్గాలు ఎవరు వెనకాల సపోర్ట్ లేననే వాళ్ళపైన మీరు కొడుతున్నారు. అంటే ఆయన స్థలం, ఆయన కనుసన్నల్లో నిన్నలా మొన్నొచ్చి ఆయన మీ కనుసన్నలో మీకు ఇచ్చిన తర్వాత అర్ధరాత్రి ఇచ్చి కొట్టారు. ముఖ్యంగా ఈరోజు తుమ్మలగుంట గ్రామస్తులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ సంబంధించినటువంటి కరెంటు కూడా అర్ధరాత్రి 2 గంటలకు ఆఫ్ చేశారంట. అంటే అగ్రికల్చర్ సంబంధించిన కరెంట్ ఎవరైనా ఆఫ్ చేస్తారా? లైట్లు అర్ధరాత్రి ఆఫ్ చేసి జేసీబీలు 20 నుంచి 25 తీసుకుని 300 మంది పోలీసును 4:30కి మాకు తెలిసి మేము లేసే లోపల మా ఇంటి ముందు మొత్తం హౌస్ అరెస్టు. మా భార్య పక్కన ఇంకో రూమ్లో ఉన్నింది కాబట్టి ఆమె బయలుదేరి వచ్చింది. ఇప్పుడు పోలీసు నాకు నోటీస్ ఇమ్మని చెప్తే ఈకపోతే నేను తోసుకుంటూ రావడం జరిగింది. అంటే ఇది ఎక్కడున్నా ప్రజాస్వామ్యంలో? భాస్కర్ రెడ్డి ఒకసారి ఆలోచించు. నువ్వు ఇదే ఊర్లో పుట్టావు, నువ్వు కూడా కింద స్థాయి మధ్యస్థ తరగతి నుంచి ఎదిగిన వ్యక్తి. నువ్వు కూడా ఈరోజు నీవు 5,000 కోట్లు 10,000 కోట్లు సంపాదించుండొచ్చు. సాధారణ మహిళలు కానీ సాధారణ జనాలకు కానీ కోరుకునేది ఇల్లు. అదే ఇల్లు జగనన్న కాలనీ నువ్వు ఎందుకు ఇలా? ఈరోజు తుమ్మలగుంటలో నీ కుటుంబ సభ్యులు అమ్మారు, వీళ్ళే చెప్తున్నారు సాక్ష్యాలు. అమ్మినప్పుడు ఏం చేశావు? ఇక్కడున్న అధికారులు కూడా చెప్తున్నా, మఠం ల్యాండ్లు తిరుపతిలో ఇన్ని ఎకరాలు ఆక్యుపై చేసుకున్నారు. మీరు దీనిపైన తీగిపోతే తొందరలో మీ మఠం ఆఫీసే ముట్టడి చేస్తాం. 2-3 రోజులు మీ మఠం ఆఫీసే ముట్టడి చేస్తాం. ఎమ్మెల్యే ఆక్యుపై చేసుకున్న తుమ్మలగుంట గ్రామస్తులను దౌర్జన్యంగా బెదిరించి తీసుకున్న 32 ఎకరాలు మఠం ల్యాండ్ మీరు కానీ తీసుకోకపోతే మీ ఆఫీస్ ముట్టడి చేస్తాం తొందరలో 2-3 రోజుల్లో. మీకు ఎమ్మెల్యేకి ఒక న్యాయమా, సాధారణ ప్రజలకు ఒక న్యాయమా? వీళ్ళ గోడు కొట్టుకునేది గ్యారంటీ. వీళ్ళకి సహకరిస్తున్న అధికారులకు కూడా ఆ గోడు మీకు కూడా వస్తుంది. దీన్ని తొందరలో దీన్ని సెట్ అయ్యేంత వరకు మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ కాదు అన్ని పార్టీలను కూడా కలుపుకొని వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి వాటికి మేము మద్దతు కూడు కట్టుకొని ఉంటామని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా తుమ్మలగుంట చెరువు గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంది. అసలు తుమ్మలగుంట చెరువు చూస్తే దీనికి సంబంధించింది కూడా ఉంది, వేసింది, యాక్సెప్ట్ అయింది కూడా. దీన్ని ఇంతవరకు 3 మెన్ కమిటీ వేయమంటే ఇంతవరకు కలెక్టర్ గారు కానీ ఎవరు కానీ ఇలా. అంటే దీనికి ఒక రూలు, మిగిలిన దానికి ఒక రూలా? 3 మెన్ కమిటీ వేయమని చెప్పి మీకు పుట్టికి 4 రోజులు అయింది, ఇంతవరకు దీన్ని చేయలే. అంటే ఈ చెరువు దేనికి ఇచ్చారు? ప్రజల కోసం ఉంది చెరువు. ఆ కాలంలో చెరువులను అభివృద్ధి చేయమని చెప్పారు. చెరువులు వచ్చి తుడా నిధుల ద్వారా కమిషన్ల కోసం పనులు చేసి క్లోజ్ చేయమని చెప్పలే ఎక్కడ. వీటిపైన కూడా రేపు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడెక్కడ ఆక్యుపై చేసుకున్నారు చెరువులో. తిరుచానూరు చెరువుని ఈరోజు మూసేసావు.
మూసేసి నీ బినామీ సంస్థలకి లీజుకి ఇచ్చావు. వాటిని కూడా తొందరలో మూస్తాం. దానికి కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తాం. తిరుచానూరు చెరువును కూడా. అంటే నీకు ఈ కంటికి ఏ సొత్తు కనబడితే ప్రజల సొత్తు దాన్నే భూబకాసాలాగా అవుతున్నావు ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి కనుసనలో ఉంటున్న అధికారులందరూ కూడా చెప్తున్నా, కరెక్ట్గా ఒక నెల 25 రోజులు మీకంతా నెల 25 రోజులు వాళ్ళకి సహకరిస్తున్న మఠం అధికారులు కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ అందరికి తగిన బుద్ధి చెప్పే టైం ప్రజల ద్వారా మీకు తెలిసిందని కూడా చెప్తున్నాం. ఇక్కడ తుమ్మలగుంటలో అండి తెల్లవారుజామున మాకు సుమారు 4:30 గంటలకి మా వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న మా నాయకులు ఫోన్ చేశారు. అధిక సంఖ్యలో ఇంచుమించు 300-400 మంది పోలీసులు, రెవెన్యూ శాఖ, హిటాచీలు, జేసీబీలు తీసుకుని వచ్చి బిల్డింగ్లో పడదోస్తూ ఉన్నారని, అది కూడా కరెంట్ కట్ చేసి, నేను నానిగారు మనం బయలుదేరి రావాలంటే హౌస్ అరెస్ట్, ఇంటి చుట్టుతల పోలీసులు. వీళ్ళు దొరపనైతే డే టైము 10 మందికి తెలిసేటట్టు పేపర్లు చూపించి చేస్తారు. వీళ్ళు దొంగలు కాబట్టి, ఇది దొంగ పని కాబట్టి చీకట్లో చేశారు. చేయాల్సిన అవసరం ఏముంది? సరే ఎట్లోనో మేము పోరాడుకుంటూ వచ్చాను. నేను మా కొద్దిమంది రాగలిగినాం. నాన్నగారిని అంటే ఉమెన్ పోలీస్ లేదు కాబట్టి నేనేదో బెదిరించుకొని తోసుకొని వచ్చేసాను ఇక్కడికి. అప్పటికే జరిగిపోయినాయిలే, అన్ని కోల్దోసారు. కాకపోతే నాన్నగారిని హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? బీదవాళ్ళ ఇళ్ళకు జోడాల్సిన ఏముంది? ఈ చుట్టుపక్కలండి అన్ని మఠం భూములే, కరెక్టే. వీళ్ళు ఎంక్రోచ్మెంట్ అంటే దౌర్జన్యంగా ఇళ్ళు కట్టారు పేదలని వాళ్ళు అంటారు. పేపర్ లేదు, మళ్ళీ ఉత్త నోటి మాటలే అంతే. మీకు పేపర్లు ఉంటే ఒక ఇల్లు వదిలేసారు, ఇంకో ఇల్లు కొడుతున్నారు. ఓకే, అన్నీ కొట్టండి, అన్నీ కొట్టండి. పెద్ద అపార్ట్మెంట్, వాళ్ళ బంధువుల అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇదే మఠం భూములే కదా. మఠం భూమి ఏమో, మఠం భూములు అంటే 1 ఎకరా 10 సెంట్లు, 1 సెంట్ ఉండదు, వందల ఎకరాలు అన్నిట్లో ఉన్నాయి కన్స్ట్రక్షన్స్. వాటినన్నీ వదిలి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న ఇంచుమించు 35 ఎకరాలు మఠం భూమిని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆక్రమించుకుని ఉన్నారు. వాళ్ళు కొన్నామని చెప్పుకుంటారు. ఓకే, వీళ్ళు కూడా కొన్నారు. నువ్వు చూపించు పేపర్లు. మఠం భూములు మీరు కొనేది ఏంది, వీళ్ళు కొనకపోవడం ఏంది? కొట్టిదోయి అన్నీ. అంత మఠం భూమే మఠానికి చెందాలంటే అన్నీ కొట్టిదోసేయండి. బీదోళ్ళ జోలికా వచ్చేది? అంటే ఉన్నోళ్ళ జోలికి పోకుండానా? రూల్స్ పాటిద్దాం అందరం. పొద్దున్నే రెవెన్యూ శాఖ అంటారు, ఎవరో మఠం ఆయన ఒక ఆయన ఉన్నాడు, పేపర్లు ఎక్కడంటే పేపర్ లేదంట. మీకెందుకు చూపాలి? మేము సామాన్యులండి, ఓటు హక్కు ఉందండి, ఈ భూమి మీద పుట్టామండి, తప్పుని ప్రశ్నించే హక్కు మాకు ఉంది. పేపర్లు లేవంట, పేపర్లు చూపరంట. ఏంది 300 మంది పోలీసులా? 300 మంది పోలీసులు వచ్చి ఇట్లా బీదోళ్ళ ఎన్ని జేసీబీలు, ఎన్ని అట్లా ఏం పట్టింది నీకు? అంటే ఈ పర్టికులర్ స్థలం మఠం దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆక్రమించుకున్నారనేది ఉంది. లేదంటా ఉన్నారు. మేము ఇప్పుడు ఇక్కడ ఉంటాం. ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు పొద్దున వచ్చారు కదా, దొంగలు వచ్చినట్టు 3 గంటలకి. ఇప్పుడు రండి, అందరు రండి, సమాధానాలు అందరికీ చెప్పండి. వీళ్ళది తప్పైతే మేము వెళ్ళిపోతాం, ఖచ్చితంగా వెళ్ళిపోతాం. ఎవరో ఒకరు వీళ్ళు పోరాడలేరు, వీళ్ళకి నోరు లేదనే కదా మేము నిలుస్తాం వీళ్ళ పక్కన. ఎమ్మెల్యే గారు వస్తారా, వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తారా, రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తారా, కలెక్టర్ గారు, అందరు రండి, పోలీసులు కూడా రండి. ఎందుకు కొట్టారు? మీకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు? మాకు మఠమోళ్ళు చెప్పారన్నారు, పేపర్లు తీసుకురండి మీరు. అంటే ఈ 4 ఇండ్లే కొట్టమని ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు? ఎవరు ఇచ్చినారు? ఇక్కడ వీళ్ళు చెప్పడం, ఎమ్మెల్యే మమ్మల్ని 4 లక్షలు డబ్బు అడిగాడు, ఒక్కొక్క ఇంటికి 4 లక్షలు డబ్బులు ఇస్తే కట్టుకోవచ్చు అని చెప్పారు. మేము డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మా ఇల్లు మాత్రం కొట్టాడని ఇక్కడ చెప్తున్నారు. రండి, అందరూ వచ్చి సమాధానాలు చెప్పండి. పొద్దున వచ్చారు కదా 3 గంటలు దొంగలు వచ్చినట్టు. మీరు నిజంగా కరెక్ట్ అయితే దొరల్లాగా రండి, మేము ఇక్కడే కూర్చుంటాం, మీరు సమాధానం చెప్పేంత వరకు రమ్మని చెప్పండి. ఇది అన్యాయం అండి, చాలా అన్యాయం. చేయకూడదు. నిజంగా ఇది మఠానికి సంబంధించిందే అయితే మేము కాలు పెట్టాం, చేయి పెట్టాం. వీళ్ళు కొట్టేసింది కూడా నిజమని. కానీ ఒక ఇల్లు వదిలి ఒక ఇల్లు కొట్టేదానికి అది అన్యాయమే. మీరు అడిగిన లంచం ఇవ్వలేదు, ఎమ్మెల్యే కుటుంబం అడిగిన లంచం ఇవ్వలేదు కాబట్టి కొట్టారు. కాదని నిరూపించుకోండి, మేము ఇక్కడే కూర్చుంటాం. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. చూడండి, అంటే తుమ్మలగుంట చెరువు 2013లో ఇదే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇంత సస్యశ్యామలంగా ఉన్నటువంటి చెరువును ఈరోజు ఇతని స్వప్రయోజనాల కోసం, ఇతని అరాచకం కోసం కంప్లీట్గా ఒక ఎడారిలాగా చేసేసాడు. ఈ ఎడారిలాగా చేయడానికి 2013లో ఇదే చెరువుకు నీళ్ళు రావట్లేదని చెప్పి నువ్వు పెద్ద హంగామా చేసావు. ఇప్పుడేమో నువ్వు ఎమ్మెల్యే అయినా 10 సంవత్సరాల కిందకి ఇక్కడ కట్టుకున్న ఇండ్లు, అది కూడా మీరు అమ్మిన ఇండ్లని ఈరోజు తీల్చేశారు. ఒకటి తెలియక అడుగుతున్నా, ఏదే విధంగా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అర్ధరాత్రి జీవోలు పాస్ చేస్తున్నారో అదే బాటలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి శిష్యుడు అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చేస్తున్నాడు. దానికి తానా అంటూ తందానన్నట్టు అతిరామ్జీ మఠం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండ్ డిప్యూటీ కలెక్టర్ కె రమేష్ నాయుడు గారు నిన్న నైట్ ఒక జీవో జారీ చేశాడు. దాంట్లో ఏముందంటే ఈరోజు ఉదయం 4 గంటలకి
ఈ యొక్క ఏరియాలో ఉన్నటువంటి అన్నింటిలో పవర్ సప్లై ఆఫ్ చేయాలని. నేను ఒకటి అడుగుతున్నా, ప్రభుత్వ అధికారులను డైరెక్ట్గా సూటిగా అడుగుతున్నా, మిమ్మల్ని 4 గంటలకు పవర్ సప్లై చేసేని ఇలాంటి వరస్ట్ ఆలోచన ఎవరు వచ్చింది మీకు? 4 గంటలకు మీరు చేస్తే ఇక్కడ కూల్స్తూ ఉంటే ఆ సమయంలో వాళ్ళు నిద్రిస్తూ ఉంటే ప్రాణాలు కోల్పోతే ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నువ్వు చేస్తున్నావు, ఇది చాలా తప్పు. తుమ్మలగుంటలో నువ్వు పుట్టి పెరిగి తుమ్మలగుంటలో ఉన్న ప్రజలందరూ కూడా నిన్ను అన్న, అక్క, అమ్మ, చెల్లిని ఆప్యాయతగా పిలిచే వాళ్ళందరికీ ఈరోజు కన్నీటి పరిమితం అయ్యే విధంగా చేస్తున్నావు. ఇది చాలా చాలా తప్పు. దీనికి ఎవరైతే ఆజ్యం పోస్తున్నారో ప్రభుత్వ అధికారులందరూ కూడా అని ఖచ్చితంగా వితిన్ 12 అవర్స్లోగా ఏదైతే జీవో ఇష్యూ చేశారో అతన్ని సస్పెండ్ చేయాలని నేను జనసేన టీడీపీ తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. ఏదైతే కె రమేష్ నాయుడు గారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఫర్ అభిరామ్జీ మఠంజీ, అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ ఉన్నాడో అతన్ని ఖచ్చితంగా వితిన్ 12 అవర్స్లోగా తనని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ఎవరైతే దీంట్లో భాగస్వామి ఉన్నారో వాళ్ళందరూ, లేకపోతే ఎమ్మెల్యే అయినా సరే 1 వీక్ లోపల వీళ్ళకి ఏదైతే ఇండ్లు డిమాలిష్ చేస్తున్నారో, ఈ తల్లి చూడండి, ఈమె 7,000 జీతం సంపాదిస్తూ ఇక్కడేదో 4 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటే 8,000 రూపాయలు రెంట్ కడుతుంది, 7,000 జీతం వస్తుంది స్వీపర్. తను బతుకు తెరువు కోసం ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కూర్చేశారు. ఈ ఇల్లు ఇప్పుడు 4 లక్షలకు ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెస్పాండా, లేకపోతే కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థి అంటున్నా అతని రెస్పాన్సిబిలిటా, లేదా ఆర్డీఓనా, లేదా అభిరామ్జీ మఠం ఏవోనా, లేదా డీటీనా, లేకపోతే ఇప్పుడు కూల్చేసిన దానికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంటా? ఎందుకు పోలీస్ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని కూడా నేను జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా వితిన్ 1 వీక్ లోపల ఏదైతే ఇళ్ళు కూల్చారో, నాకు వచ్చిన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం 30 ఇండ్లు కూల్చారు. ఇప్పుడు ఇంకా కూడా కూల్చిపోతారు. ఇంకా ఏ ఒక్క ఇల్లు కూల్చడానికి లేదు. మేము టీడీపీ ఇన్ఛార్జ్ అయిన పులివర్తి నాని, వారి సతీమణి సుధారెడ్డి గారు కూడా ఉన్నాం. ఇక్కడే కూర్చుంటాం. ఏ ఒక్క ఇల్లు పడగొట్టము. ఇప్పుడు పడగొట్టిన ఇల్లు కూడా వితిన్ 1 వీక్లో కన్నా కట్టించకపోతే ఖచ్చితంగా మేము ఎంత దానికైనా సిద్ధపడతాం. మేమందరం కూడా ప్రాణ త్యాగానికైనా తెగిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. నీకు ఇంకోటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రభుత్వ అధికారులకు కూడా చెప్తున్నా, చెవిరెడ్డికి ఒక న్యాయం చేయొద్దండి, పేదలకు ఒక న్యాయం చేయొద్దండి. ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి లాగా అర్ధరాత్రి జీవోలు ఇచ్చి అర్ధరాత్రి డిమాలిష్ చేసినో ఆ పద్ధతి మానుకోండి అని కూడా అని ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తున్నా. ఇదే విధంగా కంటిన్యూ అవుతే చంద్రగిరి నియోజకవర్గంలో మరో బీహార్ లాగా వ్యతిరేకత వచ్చి చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని రాజకీయం నుంచి అంతమొందిస్తామని కూడా కానీ నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.